అధికారులు శివబాలకృష్ణ పేపర్లో వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎన్ని వందల కోట్లండి, దానిలో కారకులు ఎవరండి, ఎవరు దాని బాధ్యత? సోమేష్ కుమార్ పేరు అది కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు, ఎవరు దానికి బాధ్యత వహించాలి? అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ దారులు, అలాగే అధికారులు, రాజకీయ నాయకులు ముగ్గురు నెక్సెస్తోనే ఒక్కొక్కరు వేల కోట్లు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇంకా పేరు రాని వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయినటువంటి ఐఏఎస్లు ఉన్నారు, కన్ఫర్డ్ ఐఏఎస్లు ఉన్నారు. ఒక్కొక్కడు 1000 కోట్లు 2000 కోట్లు ఎంతెంత ఆస్తులు సంపాదిస్తారు సార్? ఎక్కడి నుంచి సంపాదిస్తారు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అంటే ఈ హైదరాబాద్లో ఉన్న భూముల్ని మింగేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు హైదరాబాద్లో ఎవరెవరు భూములు ఎక్కడెక్కడ ఆక్రమణలు అయినాయో దానిపైన మీరు కమిటీ వేయండి. ఆ భూములు తీసుకోండి. ఆ భూములు తీసుకుంటే 5 ఏళ్ల కాలం పాటు మీ 6 గ్యారంటీ పథకాలు అందులో ఉన్న కాంపోనెంట్స్ మీరు అమలు చేయగలుగుతారు. అన్ని వేల కోట్లు కుంభకోణాలు, నేను ఇంకా లోతుకి వెళ్ళట్లేదు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ వైపుగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము దృష్టికి తీసుకొస్తున్నాం. ఎన్ని కుంభకోణాలండి! సాగునీటిలో కుంభకోణం, ధరణిలో కుంభకోణం, భగీరథలో కుంభకోణం, ఆహార పదార్థాలు కల్తీ కుంభకోణం, భూమాఫియా, అదేవిధంగా లెక్కర్ కుంభకోణాలు, ఉద్యోగ నియామకాల కుంభకోణాలు, సింగరేణిలో కుంభకోణాలు, జన్కోలో కుంభకోణాలు. సింగరేణిది నేను మీ దృష్టికి తీసుకుని వచ్చాను. మా సింగరేణి ఒకప్పుడు మచ్చలేనటువంటి సింగరేణి మాది, మచ్చలేని, అసలు కరప్షన్ వినపడేది కాదు. ఇవాళ కరప్షన్ అంటే సింగరేణి మించిన కరప్షన్ ఎందుకంటే ఎక్కడ లేదు అనే పద్ధతుల్లో కరప్షన్ తయారైంది. ఆయన ఈ మధ్య పంపించారు. 9 ఏళ్ళు ఆయన నిర్విఘ్నంగా మహారాజులాగా ఉన్నాడు ఒక ఆయన. ఆయన పైన ఏం చర్యలు లేకపోతే భవిష్యత్తులో వచ్చేవాడికి భయం ఎలా ఉంటుంది? ఎన్ని వేల కోట్లు తిన్నా మమ్మల్ని ఏం చేయలేరు కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తారు, మమ్మల్ని ఏం చేయలేరనే ఆలోచన వస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అందుకని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను, ఇప్పుడు నేను పేరు తీసిన వ్యక్తులు కానీ పేరు తీగిపోయిన వ్యక్తులు కానీ ఇంకా మీకు వివరంగా పర్సనల్గా వచ్చి ముట్టిస్తాను. దయచేసి ఇటువంటి అధికారుల్ని వాళ్ళపైన విచారణ చేయాలి, వాళ్ళు తిన్న డబ్బుల్ని కక్కెచ్చాలి, వాళ్ళని జైలులో పెట్టాలి. అప్పుడు యూ విల్ బి ఏ రియల్ హీరో రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా మీరు చేయాలి. ఎందుకంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. లేకపోతే కాసేపు మేము మాట్లాడుకుంటాం, మమ్మల్ని ఏదో చెప్తారు, మరి ఇదంతా మామూలే అనే పరిస్థితి రాకూడదు. నువ్వు ఒక్కొక్కడేమో వేల కోట్లు విలువ చేసే భూములు తింటాడు, పేదవాడు 160 అడుగులు భూమి వేసుకుంటే వాడేమో భూ కబ్జాదాడా? ఆడి కోసం వెళితే మేమేమో మమ్మల్ని జైల్లో పెడతారా? మా మీద కూడా నేను మా మిత్రులకు మద్దతు ఇచ్చినాక నా మీద పాపం వాళ్ళకి తెలవదులే, వీళ్ళకి తెలవదు, పోలీసుల డ్యూటీ. వీళ్ళకి మద్దతు ఇచ్చిన తర్వాత మునుగోడులో మేము సపోర్ట్ చేసినాక నా మీద 4 కేసులు పెట్టారు. ఏది జెండా పాతాం ఓ చోట అబ్దుల్లాపూర్ మెట్లో భూమి కోసం, చేవెళ్ళు వెళ్ళా 2 చోట్ల కేసులు. నన్ను అసలు బయటకు రానికుండా అరెస్ట్ చేయాలని చూశాడు ఒక సిఐ. అంటే మామూలు పేదాడి భూముల కోసమేమో ఇంత పకడ్బందీగా ఉంటారా? పెద్దల భూముల దగ్గరికి వచ్చేసరికి మాట మంచి ఉండదా? పెద్దల భూములు వచ్చేసరికి అందరూ ఒకటేలాగా అనే భావన వస్తుందా? ఇది ఎక్కడో చోట దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.